బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కాకినాడ సెజ్ పరిధిలోని భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ రైతులకు శుభవార్త చెప్పింది. సెజ్ కోసం సేకరించిన 2180 ఎకరాల భూమిని తిరిగి రైతులకే అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాకినాడ సెజ్ రైతుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆమోదంతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సమస్యకు పరిష్కారం చూపారు. భూములను రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎలాంటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలకు చెందిన సుమారు 1551 మంది రైతులకు భారీ ఊరట దొరికింది. సంచలనంగా మారిన జనసేన మాజీ నాయకురాలు కోట వినూత సెల్ఫీ వీడియో. ఆమె ఒకప్పటి కారు డ్రైవర్ రాయుడు దారుణ హత్య. తాజాగా వెలుగు చూసిన రాయుడి సెల్ఫీ వీడియోపై తీవ్ర చర్చ జరిగింది. ఇక రాయుడు మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వారికి బెయిల్ రావడం అంతా సద్దుమణిగింది. అనుకునే సమయంలో హతుడి సెల్ఫీ వీడియో బయటకు రావడం, అందులో రాయుడు తీవ్ర ఆరోపణలు చేయడం, ఆ సెల్ఫీ వీడియో వచ్చిన గంటల్లోనే వినూత వివరణ ఇవ్వడం, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా స్పందించడంతో స్టోరీ మరింత ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ హీట్ పెంచేసింది. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి పెన్షన్ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హౌస్కి వెళ్ళాను. పార్టీ హౌస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాతో రాయుడు 24 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకు వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర, చంద్ర బస్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్టాండ్ దగ్గర ఉంటే మనతో ఇంటి వరకు వదులు రాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను రాయుడు, వదాం రా, నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేదు కదా, తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే
నాకు జీతం ఎంత సారు అవంతా అడిగాడు. నేను 8,000 సార్ నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అని చెప్పు, నేను డబ్బులు తీసాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనకి ఎందుకు చెప్తాను వాడికి సుజిత్కి అని చెప్తే, లేదు రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన ఉన్నోడే, నువ్వు చెప్తా ఉండు, నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో ఫోన్ చేశారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. సరేలే నేను ఇస్తానులే అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం ఇక్కడ ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణం దగ్గరికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతా ఉండి నేను వెళ్తానే నాకు గ్లాసులో పోసి రాయుడు అని చెప్పారు. నాకు లేదు నా మేడం వాళ్ళ ఇంటికాడ ఉన్నారన్నా, నేను తాగితే వాసన వస్తుంది తెలుసుకుంటే చెప్తారన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. సరిగ్గా 3 నెలల క్రితం చెన్నై 7 వెల్స్ ప్రాంతంలో రాయుడు మృతదేహం వెలుగు చూసింది. జూలై 10న కూవం నది నుంచి మృతదేహాన్ని వెలికితీసిన చెన్నై పోలీసులు శ్రీనివాస్ అలియాస్ రాయుడుగా గుర్తించి అప్పటి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా 3 అనుచరులను అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత వారు బెయిల్పై కూడా విడుదలయ్యారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆదివారం రాయుడి సెల్ఫీ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అందులో అతడు చేసిన ఆరోపణలు మళ్లీ దుమారం రేపాయి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన ద్వారా వినూత, ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చర్చకు దారితీసింది. ఈ క్రమంలో కోట వినూత తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. తమను కుట్రపూరితంగా హత్య కేసులో ఇరికించారని, దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తానంటూ కోట వినూత ఓ వీడియో విడుదల చేశారు. తమ దగ్గర డ్రైవర్గా పనిచేసిన రాయుడు హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చేయని నేరానికి తను, తన భర్త జైలు శిక్ష అనుభవించామన్నారు. చావులో ప్రమేయం లేదు కాబట్టి తనకు 19 రోజులకు, మిగిలిన 4కి నెల రోజుల వ్యవధిలోనే బెయిల్ మంజూరైందని గుర్తు చేశారు. విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని మనుషులను చంపడానికి ఇక్కడికి రాలేదన్న వినూత వీలైనంతగా ప్రజలకు సాయం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను నేరుగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. కేసు విచారణలో ఉండడంతో న్యాయ నిపుణుల సలహా మేరకు మేము అంతకు మించి వివరాలను వెల్లడించలేమని, న్యాయస్థానం ద్వారా నిర్దోషిగా బయటపడతామని వినూత వీడియోలో చెప్పారు. నమస్కారం, నేను మీ వినూత కోట. తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని
క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. అయితే డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోపై ఎమ్మెల్యే కోట వినూత స్పందించారు. సుధీర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెలుగులోకి వచ్చిన వీడియోపై లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఆ వీడియో ఏఐతో సృష్టించిందా, మార్ఫింగ్ చేసిందా, లేదంటే హత్యకు ముందు ఇలా చెబితే వదిలేస్తామని బెదిరించి వీడియో తీశాక హత్య చేశారా అన్న వ్యవహారాలపై పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. ఆ వీడియో ఏ ప్రాంతంలో రికార్డ్ చేశారు, అక్కడ ఎవరెవరి సెల్ ఫోన్ సిగ్నల్ ఉన్నాయన్న దానిపై దర్యాప్తు జరపాలని బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడు బతికి ఉంటే పిలుచుకొచ్చి ప్రజల సమక్షంలోనే నిజాలు తేల్చేవాళ్లమని, హత్యారోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో బయటపడడం వెనుకున్న అంతరార్థమేంటో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు ఎన్నికల వరకు కోట వినూతతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, కానీ ఎప్పుడూ ఆమె గురించి మాట్లాడలేదని, కానీ ఆమె వ్యవహార శైలిని చూసి ఇప్పుడు తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. 2019 ఎన్నికల్లో 5,000 ఓట్లు కూడా పొందలేక వినూత డిపాజిట్ కోల్పోయారని, అలాంటి వారితో రాజకీయంగా తనకు పోటీ ఏముంటుందని అన్నారు. ఏ దర్యాప్తుకైనా సిద్ధమని బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్ చేశారు. రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరూ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా, మాఫ్డా, లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా, వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వం. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే, ఓటు అడిగి పనిచేయమ్మని చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం 3rd జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బుడదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది
ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. ఉన్నత విద్య చదివి విదేశాల్లో ఉద్యోగం చేసిన కోట వినూత జనసేన పార్టీ ఆవిర్భావంతో రాజకీయ అరంగేట్రం చేశారు. 2014లోనే జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్న ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో బరిలోకి దిగలేదు. ఈ క్రమంలోనే 2019లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అదే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీ పట్టుబట్టి తీసుకుని సీనియర్ నేత దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి ఇచ్చింది. ఆయన గెలుపులో వినూత కూడా సాయం చేశారట. ఇక సుధీర్ రెడ్డి విజయం దక్కించుకున్న తర్వాత ఆధిపత్య రాజకీయాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో మద్యం, ఇసుక వ్యవహారాల్లో అటు సుధీర్కు ఇటు వినూతకు మధ్య వాటాల పంపకాల్లో తేడా వచ్చిందనే ప్రచారం జరిగింది. దీంతో రెబల్గా మారిన వినూత సుధీర్ రెడ్డికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను బెదిరించడం, బూతులు తిట్టడం, మద్యం సిండికేట్, ఇసుక అక్రమాలు ఇలా వరుస పెట్టి సుధీర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వీటిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. దీని వెనుక వినూత ఉందని గ్రహించిన సుధీర్ రెడ్డి నెమ్మదిగా ఆమెను ట్రాప్ చేయడం ప్రారంభించారని జనసేన వర్గాలు చెబుతాయి. ఇదే వ్యవహారం రాయుడి హత్యకు దారితీసిందని, ఇదే వివాదం రాయుడి సెల్ఫీ బయటకు రావడంతో మరింత ముదిరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పూర్తి ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తానని కోట వినూత చెప్పడంతో రాయుడి హత్య కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది. రాయలసీమలో పరిశ్రమల స్థాపనతో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఓర్వకల్లు మండలంలో సేకరించిన 9,000 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారు. 2014లో ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను కల్పిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పరిశ్రమల స్థాపన కోసం చొరవ చూపలేకపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తూ ప్రకటనలు చేసింది. దీంతో కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిశ్రమల అడ్డాగా మారుతున్న పరిస్థితులపై వైకే టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. లెట్స్ వాచ్. కర్నూలు జిల్లా ఓర్వకల్లును పరిశ్రమల హబ్గా మార్చాలని 2014-19 హయాంలోని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారిగా 2014 ఆగస్టున కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అప్పటి సీఎం చంద్రబాబు జిల్లాను పరిశ్రమల హబ్గా మార్చుతానని ప్రకటించారు. ఆ మేరకు అప్పటి ప్రభుత్వం ఆదేశాలతో ఏపీఐఐసి ఓర్వకల్లు మండల పరిధిలో 9,750 ఎకరాల భూములను సేకరించింది. ఇందులో మండల పరిధిలోని 11 గ్రామాల్లో 7,227 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ప్రభుత్వానికి కలిసి వచ్చింది. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా పరిశ్రమల స్థాపనకు ముందుకు రాలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో ఓర్వకల్లును ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధికి కేంద్రం ముందుకు వచ్చింది. మొత్తం 9,750 ఎకరాల భూముల్లో 2,621 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల పిలుపులో ఎల్ఎన్టీ వంటి 16 కంపెనీలు పాల్గొన్నాయి. అవుట్ నిర్మించడం, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, కొన్ని ప్రదేశాల్లో చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణం తదితర వసతులు 2 ఏళ్లలో పూర్తి చేయాలి. ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ పరిధిలో ఇప్పటి వరకు 4 పరిశ్రమలు స్థాపించగా కొత్తగా మరో 14 పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ పరిధిలో ప్రెస్బోల్ సంస్థ 60 కోట్ల వ్యయంతో ఉక్రెయిన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక యంత్ర పరికరాలతో
తెల్ల పుట్టగొడుగుల్ని ఉత్పత్తి చేస్తోంది. రోజుకు 5 టన్నుల చొప్పున నెలకు 150 టన్నులు తయారు చేసి రిలయన్స్, డీమార్ట్ వంటి సంస్థలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. వీరికి తాజాగా మరో 30 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ సంస్థ మరో 30 ఎకరాల భూములను తీసుకుని విస్తరణా పనులు చేపట్టడం ద్వారా రోజుకు 10 టన్నుల పుట్టగొడుగులు ఉత్పత్తి చేయాలన్నదే కంపెనీ లక్ష్యం. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. ప్రస్తుతం మేము ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మా యూనిట్లో ప్రస్తుతం 10 టన్నుల వరకు ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా మనకు ఈ మష్రూమ్కు డిమాండ్ అనేది పెరగడం వల్ల మనకు ఈ విద్యుత్ సబ్సిడీ కానీ మనకు లభించినట్లయితే, తర్వాత మనకు ల్యాండ్ కానీ ఎంఎస్ఎంఈ ద్వారా మనకు ల్యాండ్ కేటాయించినట్లయితే ఇది 10 టన్నుల నుంచి 20 టన్నుల వరకు పెంచడానికి మరియు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. నుంచి ఈ సాయం అందినట్లయితే మాకు విద్యుత్ సబ్సిడీ ఒకటి, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఒకటి, మరియు ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే ఇంకా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎండ అనకుండా వానకుండా పోకుండా ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉంది. డబ్బులకు లోటు లేదు. మన తరపున మంచి కుటుంబాలు, మంచి పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవడం ఏదన్నా మాకు అడ్వాన్స్ డబ్బులు హెల్ప్ కావాలన్నా కానీ మా కంపెనీ హెల్ప్ చేస్తుంది. ఎక్కడ మేము అప్పు తీసుకోవడం లేదు. ఈ కంపెనీలో జాయిన్ అయిన నుంచి 2018 నుండి ఏ మనిషికి ఏది అవసరం ఉన్నా కానీ సార్ ఇట్లా పని అంటే మాకు సార్ వాళ్ళు మంచి హెల్ప్ చేస్తున్నారు. మా పిల్లలకు ఏదో మంచి ఉపాధ్యాయులు చదువుకోవడానికి కానీ డబ్బు లేకుండా కానీ సాయం చేస్తున్నారు. ఏదో కానీ పొద్దున్న వచ్చి సాయంత్రం పోయి ప్రతి వాళ్ళకు చెప్పుకోవడం చేసుకోవడం కానీ ఇంకా మంచి ఆల్రెడీ 100 మంది ఉన్నారు. ఇంకా నేను ఒక 100 మందిని తేవాలనుకుంటున్నాను. 35 కిలోమీటర్ల నుంచి వచ్చినా మాకు అలసట లేకుండా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి. ఇంతకుముందు నేను పోయేదాన్ని పొలాలకు తీసుకుపోయి ఎండల నాడడం, తడచడం, రావడం, వాళ్ళకి కూలి ఇవ్వకుండా ఊకుండడం. ఒక రోజు పని ఉంటుంది, ఒక రోజు పని. ఈ కంపెనీకి వచ్చిన వాళ్ళ నుంచి మాకు ప్రతిరోజు పని ఉంది. ప్రతి నెల ఒక్క రోజు తేడా లేకుండా మాకు జీతం వస్తుంది. ఇక 20,000 కోట్లతో గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 3 రకాలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా గుర్తింపు రాబోతోంది. 6,394 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా సౌర విద్యుత్ 3,500 మెగావాట్లు, వాయు విద్యుత్ 1,214 మెగావాట్లు, పంప్డ్ హైడ్రో పవర్ 1,689 మెగావాట్లు చొప్పున రోజుకు 10,080 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నదే లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా 18,000 మందికి ఉపాధి లభించనుంది. గుట్టపాడు సమీపంలో 3,000 కోట్లతో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమను నెలకొల్పారు. ఈ కంపెనీ ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించింది. ఏడాదికి 375 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలన్నదే కంపెనీ లక్ష్యం. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న స్టీల్ను తెలంగాణ ప్రాంతానికి ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ప్యూర్ ఈవీ ఎలక్ట్రానిక్ బైకుల తయారీ సంస్థ 1,200 కోట్లతో 100 ఎకరాల్లో ఈ బైకుల పరిశ్రమను నెలకొల్పనుంది. ఈ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. అలాగే రిలయన్స్ కంపెనీ 1300 కోట్ల వ్యయంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. 7,000 కోట్లతో డ్రోన్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. 1000 కోట్లతో ఈ మొబిలిటీ బ్యాటరీ కంపెనీ ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్కు అవసరమైన నీటిని 480 కోట్లతో ముచ్చుమర్రి నుంచి పైప్లైన్ల ద్వారా తీసుకువచ్చే పనులు జరుగుతున్నాయి. ఇక్కడి పరిశ్రమల కోసం 0.94 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. 79% పనులు పూర్తి అయ్యాయి కూడా. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్కు సమీపంలోనే హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి జాతీయ రహదారులు సమీపంలో ఉండటంతో రవాణా సౌకర్యం కలిసి వస్తోంది. అదేవిధంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి బేతంచెర్ల వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేశారు. 57 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రైల్వే లైన్కు భూసేకరణ చేయాలి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో విమానాశ్రయం ఉండటంతో కలిసి వచ్చినట్లు అవుతోంది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు ఇక్కడ నుంచి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి చూపడం ద్వారా నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, వైకే టీవీ, ఓర్వకల్, కర్నూలు జిల్లా. That's all for now. Keep watching YK News. తెలుగు వారి గుండె చప్పుడు.